వ్యవస్థ కుదేలు కావడం జరిగిందో ఆ పరిస్థితులలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరింప చేయడానికి కేవలం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నాడు అనేటువంటి ఒక భావనతోని అప్పటి వరకు ఏదైతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని భారతదేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించటం వారు ఆనాడు ఏదైతుందో మనకు తెలియంది కాదు. అంటే మన బంగారు నిల్వలను కూడా ఏదైతుందో ప్రపంచ బ్యాంకు కుదోపెట్టడం జరిగింది. అటువంటి పరిస్థితులలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింప చేయడానికి సరళీకృత ఆర్థిక విధానంతో పాటుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలతో ముడిపడి ఉందనేటువంటి ఒక భావనతోని రైతాంగం ఏదైతే అప్పుల ఊబిలో పూరికపోయినటువంటి ఒక రైతాంగాన్ని వెలికి తీయటానికి జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయటం, అట్లాగే గ్రామీణ ప్రాంతం అంటే వ్యవసాయ కూలీలు రైతు కూలీలు ప్రధానంగా అటువంటి యొక్క వ్యవసాయ కూలీలకు ఉపాధి అనేది ఒక హక్కుగా కల్పింప చేయబడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏదైతే అమలు చేయతలపెట్టడం జరిగిందో ఈనాటికి కూడా వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ పేదవాడు ఏ పరిస్థితుల్లో కూడా ఆకలితో అలమటించకూడదు అనేటువంటి ఒక భావనతోని ఆహార భద్రత చట్టాన్ని కూడా వారు అమలు చేయతలపెట్టడం జరిగింది. వీళ్ళు కేవలం వీళ్ళ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణే కాకుండా వీళ్ళ అవినీతిని రూపుమాపే విధంగా పారదర్శకతకు ప్రతీకగా ట్రాన్స్పరెన్సీ వీళ్ళ సమాచార హక్కు చట్టాన్ని వీళ్ళు అమలు చేయతలపెట్టినటువంటి ఘనత కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. వీళ్ళ సమాజం వీళ్ళు ఏ ప్రాథమిక హక్కులో భాగంగా భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రాథమిక హక్కుగా పొందుపరిచినటువంటి ఒక విద్య అందరికీ అందింప చేయాలనే ఒక భావనతో ఏదైతే ఉందో విద్యా హక్కు చట్టాన్ని కూడా వారు అమలు చేయతలపెట్టడం జరిగిందని చెప్పి ఇవాళకి కూడా ప్రధానంగా ఈ 4 చట్టాలు ఏదైతే ఉందో ఎంత ప్రత్యేకతగాంచినో మనకు తెలియదు కాదని చెప్పంటున్నా. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి